హాయ్ చెల్లెళ్ళు, హాయ్ తమ్ముళ్ళు. నేను మీ సీనియర్ని మాట్లాడుతున్నాను. మీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయా? మ్యాథ్స్ అంటూనే భయంగా ఉందా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదా? ఏం చదవాలి? ఎలా చదవాలి? ప్రతి ఒక్కటి మీకు ఉన్న డౌట్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. C23 డిప్లొమా సెమ్ ఎగ్జామినేషన్ ఈసీ 102 సబ్జెక్ట్ మ్యాథ్స్. ఎగ్జామినేషన్లో షార్ట్ ఆన్సర్స్ 3 మార్క్స్వి 10 క్వశ్చన్స్ వస్తాయి. ఏ చాప్టర్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ క్వశ్చన్లో ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది చెప్తాను. క్వశ్చన్ 1 చాప్టర్ ఫంక్షన్స్ నుంచి వస్తుంది. ఈ చాప్టర్ బేసిక్ చాప్టర్, చాలా ఈజీ చాప్టర్. ఏం డెఫినేషన్స్, డొమైన్, రేంజ్, టైప్ ఆఫ్ ఫంక్షన్స్. 3 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వస్తుంది. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 5 to 6 ప్రాక్టీస్ చేయాలి. 5 or 6 ప్రాబ్లమ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి వస్తుంది. ఇది స్కోరింగ్ టాపిక్. మెథడ్ కరెక్ట్గా రాయడం ఇంపార్టెంట్. ఎలాగంటే చెప్తాను. స్టెప్ 1 డినామినేటర్ ఫ్యాక్టర్ చేయాలి. ఏ కామా బి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైనల్ ఆన్సర్ నీట్గా రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 మ్యాట్రిక్స్ నుంచి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇక్కడ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాట్రిసెస్ నుండి 3 మార్క్స్ ప్లస్ 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇన్వర్స్, ర్యాంక్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ కంపల్సరీ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది స్కోరింగ్ గెయిన్ చాప్టర్. నెక్స్ట్ కాంపౌండ్ యాంగిల్ ప్లస్ మల్టిపుల్ యాంగిల్స్ ఫార్ములాస్ బై హార్ట్ ఉండాలి. సైన్ ఏ ప్లస్ బి కాస్ ఏ ప్లస్ బి టాన్ ఫార్ములాస్ డైలీ రివిజన్ చేయాలి. మనం ఈరోజు ఈ చాప్టర్ని ప్రాక్టీస్ చేస్తున్నామంటే ముందుగా ఈ చాప్టర్లో ఏ ఫార్ములాస్ ఉన్నాయి అన్నవి కనీసం రివిజన్ చేయాలి. 5 minutes అయినా కూడా ఫస్ట్ ఫార్ములాస్కి టైం ఇవ్వాలి. అప్పుడు ఈ చాప్టర్ అనేది మనకు ఈజీ అనే అవగాహన వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 7 కాంప్లెక్స్ నెంబర్స్, మాడ్యులస్, ఆర్గ్యుమెంట్, కాంజుగేట్ ఫార్ములాస్ కరెక్ట్గా రాస్తే మార్క్స్ ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వచ్చేసి క్వశ్చన్ 8 స్ట్రైట్ లైన్స్, స్లోప్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్, 2-point ఫామ్. గ్రాఫ్ నీట్గా డ్రా చేస్తే ఎక్స్ట్రా ఇంప్రెషన్ కూడా వస్తుంది. ఈజీగా 3 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి లిమిట్స్. స్టాండర్డ్ లిమిట్స్ బై హార్ట్ చేయాలి. సబ్స్టిట్యూషన్స్ డైరెక్ట్గా చేసినా సరిపోదు. మెథడ్ ఇంపార్టెంట్, స్టెప్ బై స్టెప్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 10 డిఫరెన్షియేషన్. ఈ లెసన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ క్వశ్చన్స్ దీంట్లో 2 వస్తాయి, స్మాల్ క్వశ్చన్ 1 వస్తుంది. స్కోరింగ్ చాప్టర్, వన్ ఆఫ్ ద మోస్ట్ స్కోరింగ్ చాప్టర్ ఇన్ దిస్ చాప్టర్. దీన్ని మనం ఫార్ములాస్ అనేవి రివిజన్ చేయాలి. ఫార్ములాస్కి మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఫార్ములాస్కి ఎక్కువ టైం ఇస్తే మనకి చాప్టర్ ఈజీ అనిపిస్తుంది. ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి 30 మార్క్స్కి రాసాము. ఇంకా రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసి మొత్తం టోటల్గా 8 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు. మనం ఓన్లీ 5 మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి వస్తుంది. మ్యాట్రిసెస్లో నుంచి మోస్ట్ 99% క్రామర్స్ రూల్ నుంచే క్వశ్చన్ వస్తుంది. ఇది గన్ షాట్ క్వశ్చన్. దీన్ని ఎవరు ఛాయిస్ వదలొద్దు. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్లో అటెంప్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ 4 చాప్టర్స్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. ఈ 4 చాప్టర్స్ వచ్చేసి ట్రిగ్నోమెట్రీ.
ఇక్కడ 4 చాప్టర్స్‌లో మనం ఫార్ములాస్‌కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, ఫార్ములాస్ నీట్‌గా నేర్చుకున్నామంటే 4 లెసన్స్‌లలో ఈజీగా మనము కనీసం అంటే ఒక క్వెషన్ మనం ఈజీగా అటెంప్ట్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఇంకో 10 మార్క్స్ వచ్చినట్టే. మనం ఫార్ములాస్ నీట్‌గా నేర్చుకొని వెళ్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి 10 మార్క్స్ వస్తాయి. ఇప్పటి వరకి జరిగిన వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా కావాలి అన్నా కామెంట్ చేయండి. నేను కన్ఫామ్‌గా నెక్స్ట్ వీడియో చేస్తా. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇది మన డిప్లొమా వాళ్ళ కోసం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్స్ అండ్ కోనిక్ సెక్షన్స్. సర్కిల్స్, కోనిక్ సెక్షన్స్ వచ్చేసి జియోమెట్రీ అప్లికేషన్స్. ఇక్కడ ఈ సర్కిల్స్‌కి వచ్చేసి 5 మార్క్స్ గెయిన్, కోనిక్ సెక్షన్స్‌కి 5 మార్క్స్. ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఇవి కూడా చాలా ఈజీ చాప్టర్స్. ఈజీ, నాట్ ఏ లాంగ్ ఆన్సర్. స్టెప్ బై స్టెప్ చిన్నగా నేర్చుకుంటే ఇంకా ఈజీగా అనిపిస్తుంది. ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియేషన్, చాలా ఇంపార్టెంట్ లెసన్. ఇక్కడ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే డిఫరెన్షియేషన్‌లో ఇది చాలామంది అనుకునేది అంత ఈజీ చెప్తారు, కానీ చాలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ మనం ఫార్ములాస్ నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనం 10 మార్క్స్ మన చెవిలో ఉన్నట్లే. ఓన్లీ జస్ట్ ఫార్ములాస్ నేర్చుకుంటే చాలు. ఫార్ములాస్‌కి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. 2 క్వెషన్స్‌లో కనీసం మనం 10 మార్క్స్ కన్ఫామ్‌గా అటెంప్ట్ చేస్తాం ఎగ్జామ్‌లో. నెక్స్ట్ జామెట్రికల్ అప్లికేషన్స్, ఫిజికల్ అప్లికేషన్స్, మాక్సిమా అండ్ మినిమా, ఎర్రర్స్, అప్రాక్సిమేషన్స్. ఈ 4 చాప్టర్స్ వచ్చేసి అప్లికేషన్ ప్రాబ్లమ్స్. ఇవి కూడా చాలా ఈజీ. ఇవి ఆప్షన్స్ 5 మార్క్స్, 5 మార్క్స్, 5 మార్క్స్. ఇవి 5 మార్క్స్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్స్, బట్ స్టెప్ బై స్టెప్ రాస్తే అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. కనీసం ఫార్ములాస్ బాగా నేర్చుకున్నామంటే కనీసం వన్ పూర్తిగా ఒక క్వశ్చన్ అనేది రాయొచ్చు. అంటే ఇక్కడ కూడా మనకి 10 మార్క్స్ వస్తాయి. టోటల్‌గా మనం 8 ఇస్తే క్వశ్చన్స్, జస్ట్ 5 రాస్తే ఇంకా మనకి 80 మార్క్స్ వస్తాయి. అయితే మనం ఈ రోడ్ మ్యాప్‌ని ఫాలో అయినట్లయితే ఈజీగా మనం 80కి 70 మార్క్స్ గెయిన్ చేయొచ్చు కన్ఫామ్‌గా. ఈ రోడ్ మ్యాప్‌ని ఫాలో అయినట్లయితే మీరు ఎలాగైనా పాస్ అయ్యే బాధ్యత నాది. ఈ రోడ్ మ్యాప్‌ని ఫాలో అయితే.